Hello students, projection of straight lines lo the condition the line perpendicular to the both the plane. So దాంట్లో ఇప్పుడు నేను సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. ఓకేనా, ప్రీవియస్ ప్రాబ్లం చెప్తున్నాను, దాన్ని కొంచెం డిఫరెంట్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, నౌ we have the problem. The problem is the front view and top view of your line measures 50 mm and 60 mm respectively. Their end projectors are 40 mm apart and one end of the line is 15 mm above the HP and in the VP. Okay, so draw the projections and find true length and true inclination of the line. Okay na, so true length and true inclination of the line ante manaki true length find out cheyali and true inclination of the line ante manaki true length yokka inclination lines ante theta and phi అనేది find out cheyali. Okay na, so first నేను ఏం చేస్తానంటే గివెన్ డేటా రాస్తాను అనమాట. ఓకే, సో గివెన్ డేటా రాసి దాని నుంచి మనం ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ ద గివెన్ డేటా ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆఫ్ ది లైన్స్ ఇచ్చాడు. ఓకేనా, 2 లైన్స్ ఇచ్చాడు. ఆ 2 లైన్స్ అంతా మనకి 50 mm ఒకటి అండ్ 60 mm రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఫ్రంట్ వ్యూ యొక్క అంతా, సో లైన్ పీక్యూ అనుకుంటాం మనం. ఓకే, సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనకి ఎంత 50 mm. ఓకే, అండ్ టాప్ వ్యూ అంతా, టాప్ వ్యూ వచ్చేసి 60 mm రెస్పెక్టివ్లీ. ఓకే, సో దే అండ్ ప్రొజెక్టర్స్ ఆర్ 40 mm. అంటే 2 లైన్స్ చెప్పుకుంటాను కదా, ఆ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 40 mm. ఓకే, దిస్ ఇస్ ద 40 mm. ఓకే, 40 mm ఇచ్చాడు. ఓకే, సో వన్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈజ్ 50 mm అబోవ్ ది హెచ్పి అండ్ ఇన్ ద విపి అన్నాడు. ఓకేనా, సో దీంట్లో మనం అనేది ఏబి తీసుకుంటే మనకి పాయింట్ ఏ అందాం. ఓకే, సో పాయింట్ ఏ ఈజ్ 15 mm అబోవ్ ది హెచ్పి. ఓకే, అండ్ సేమ్ ద పాయింట్ ఏ ఈజ్ ఇన్ ది విపి. ఓకే, ఇన్ ద విపి. ఓకే, దిస్ ఇస్ ద వాట్ టు హ్యావ్ ది గివెన్ డేటా. ఓకేనా, సో ఈ గివెన్ డేటాని యూజ్ చేసి మనం ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ టు బోత్ ది ప్లేన్ అని డ్రా చేద్దాం. ఓకే, ఫర్ దానికోసం ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేయాలి. ఓకే, సో రిఫరెన్స్ లైన్ అంటే మనకి XY లైన్ అన్నమాట. సో ఫస్ట్ XY లైన్ డ్రా చేద్దాం. సో XY లైన్ డ్రా చేశాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి సో ప్రీవియస్ ప్రాబ్లం ఒకటి చెప్తున్నాను. సో 2 ప్రొజెక్టర్ లైన్స్. ఓకేనా, ఫస్ట్ థర్డ్ కండిషన్ ఉంది కదా, 40 mm అపార్ట్, ఆ డిస్టెన్స్ని డ్రా చేద్దాం. ఓకేనా, ఎప్పుడు అదే డ్రా చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ అది 40 mm ఉండాలి. సో ఇది ఎందుకు తక్కువ తీసుకున్నానంటే మనకి సెకండ్ కండిషన్లో మనకి ఇన్ ద విపి అన్నాడు, అంటే XY లైన్ మీద మన పాయింట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 40 mm అపార్ట్. సో హియర్ వీ హ్యావ్ ది 40 mm. సో లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ అని మార్క్ చేద్దాం. ఓకే, సో ఫ్రంట్ 50 mm అన్నాడు, టాప్ 60 mm. నెక్స్ట్ మార్క్ చేద్దాం. నెక్స్ట్ ఏ ఈజ్ 50 mm అబోవ్ ది హెచ్పి అండ్ ఏ ఈజ్ ఇన్ ది విపి అన్నాడు. ఓకే, సో 15 mm అబోవ్ ది హెచ్పి కన్నా 50 mm అబోవ్ ది హెచ్పి అంటే 1.15 ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద ఏ డాష్ అండ్ ఇన్ ద విపి అన్నాడు కాబట్టి ఇక్కడే మనకి ఏ అనేది వస్తుంది. సో ఏ ఈజ్ ఆన్ ది విపి. ఓకేనా, సో XY లైన్ మీద మనకు వస్తుంది అది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫ్రంట్ వ్యూ 50 mm అన్నాడు కదా, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కంపాస్ తీసుకోండి. ఓకేనా, కంపాస్ తీసుకొని సో దాంట్లో మనం 50 mm అనేది మార్క్ చేసుకుందాం. 50 mm మార్క్ చేసుకోండి. ఫ్రంట్ వ్యూ 50 mm కాబట్టి 50 mm మార్క్ చేసుకొని పాయింట్ ఏ నుంచి ఈ 40 mm డిస్టెన్స్లో ఇంకో లైన్ ఉంది కదా, సో దాన్ని కట్ చేయండి ఇక్కడ దాకా.
ఓకే. సో నెక్స్ట్ మనం అలాగే టాప్ వ్యూ 60 mm ఉంది కదా, సో అది కూడా తీసుకుందాం. ఇది రెండు కట్ చేయండి. ఓకే. నౌ వీ హ్యావ్ ద పాయింట్స్. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ Q dash and this is the point of AB కదా, సో B dash and this is the point of B. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాం. సో మనకి లైన్స్ అని ఫామ్ అవుతుంది. లైక్ దిస్. లైక్ దిస్. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ బి అనే డాష్ నుంచి బి అనే పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద XY లైన్. ఓకేనా, అవి డ్రా చేద్దాం. లైక్ దిస్. ఓకే. సో ఇక ఈ పాయింట్ నుంచి కూడా డ్రా చేద్దాం. యాక్చువల్ మనం ఏదో ఒక పాయింట్ నుంచి డ్రా చేసినా సరిపోద్ది, ఒక ట్రూ లెంత్ ఫైండ్ అవుట్ చేసినా సరిపోద్ది. ఎందుకంటే మనకి ట్రూ లెంత్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గానే ఉంటుంది. like this. Okay. So next true length find out చేయాలి కదా. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో నెక్స్ట్ ఇంకోసారి మర్చిపోయాను, ఏ అనే పాయింట్ నుంచి కూడా హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో ఏ డాష్ అనే పాయింట్ నుంచి డ్రా హారిజాంటల్ లైన్ లైక్ దిస్. ఓకేనా. సో ఏ నుంచి అవసరం లేదు, ఇది ఆల్రెడీ XY లైన్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ అండ్ బి డిస్టెన్స్ ఉంది కదా, ఏబి డిస్టెన్స్ నుంచి ఓకేనా ఏని సెంటర్ చేసుకొని ఆర్క్ డ్రా చేద్దాం అప్ టు ద హియర్. ఓకే. అక్కడ డ్రా చేసి సో నెక్స్ట్ దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, కింద లైన్ వరకు ప్రొజెక్ట్ చేద్దాం. అప్ టు హియర్. ఓకేనా. సో దిస్ ఇస్ ద B డాష్. ఈ పాయింట్ని మనం B1 డాష్ అంటాం. దిస్ ఇస్ ద B1. ఓకే. సో హియర్ వీ హ్యావ్ టు గెట్ ద ట్రూ లెంత్. ఓకే. సో అలాగే మనం ఇప్పుడు AB లెంత్ తీసుకొని ఒక డ్రా చేసిన సరిపోతుందండి మనకి యాక్చువల్గా. ఓకేనా. మీకు డౌట్ ఎందుకని ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో ఏబీ లైన్ తీసుకొని అప్ టు XY లైన్ వరకు లైన్ డ్రా చేయండి, కర్వ్ డ్రా చేయండి లైక్ దిస్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పాయింట్ని కూడా సో ది బి, సో దిస్ ఇస్ ద B2 అండ్ హియర్ ఫ్రమ్, ఎందుకంటే ఇక్కడ B1 ఇచ్చాం కాబట్టి B2 ఇది. ఓకేనా. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి అప్ టు హియర్ ప్రొజెక్ట్ చేయండి. ఓకే. సో దిస్ ఇస్ అవర్ B2 డాష్. ఓకే. ఇప్పుడు మనం ఈ ట్రూ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి ట్రూ లెంత్ వస్తుంది. ఇక్కడ దాకా. నెక్స్ట్ అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు జాయిన్ చేస్తే లైక్ దిస్. సో దిస్ ఇస్ అవర్ ట్రూ లెంత్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ ట్రూ లెంత్ అంత వచ్చింది. ఓకే. సో దిస్ ఇస్ మనకి ఏంటిది ఫ్రంట్ వ్యూ. ఓకే. సో ది ఫ్రంట్ వ్యూ. సో దిస్ ద ఏబి ఇస్ ది టాప్ వ్యూ. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎంత వచ్చి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఏ వాల్యూ ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో మనకి ట్రూ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఏ నుంచి బి డాష్ ఎంత వచ్చింది. సో ఏ నుంచి బి డాష్ మనకి అప్రాక్సిమేట్గా 68. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎంత చూద్దాం. ఓకే. సేమ్ ఉంటుంది చూడండి, ఏం మారదు. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతే. ఓకే. 68. ఓకేనా. సో మనకి ట్రూ లెంత్ ఎంత, ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 68 mm. ఓకే. సో నెక్స్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం.
ఇది కాబట్టి మనకి 24 degrees or 25. Okay, this is the 25 degrees. 25 degrees. Now this one 5. So 5 వచ్చి మనకి సో 30 40 వచ్చింది అన్నమాట. దిస్ ఇస్ ద 40. ఓకే, సో టీటా ఎంత మనకి? టీటా ఈజ్ ఈక్వల్ టు 25 degrees అండ్ ఫై ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఓకే, సో ఇప్పుడు మనకి డైమెన్షన్స్ ఇవ్వాలి కాబట్టి డైమెన్షన్స్ చేద్దాం. ఓకే, అప్పుడు మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఎంత హారిజాంటల్ డిస్టెన్స్, ద వర్టికల్ డిస్టెన్స్. సో ఇది వచ్చేసి మనకి 15 mm. సో ఇది ఆన్ ద హెచ్పి. ఓకే, సో మనకు అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫ్రంట్ వ్యూ ఎంత చెప్తా? ఫ్రంట్ వ్యూ ఉంది. ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ చూపించండి. సో ఫ్రంట్ వ్యూ అంతా మనకి 50 mm. సారీ, mm రాయాల్సిన అవసరం లేదు, మర్చిపోయాను. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ మనకి 60 mm. సో ఇది 60. ఓకే, సో ట్రూ లెంత్ అనేది మనకి మీరు పక్కన రాసిన సరిపోతుంది, లేదు ఇక్కడే చూపించారంటే చూపించవచ్చు. కొంచెం డిస్టెన్స్ చూపించుకోండి, కావాలంటే అది డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను. ఓకే, ఎంత వచ్చింది మనకి? 68 mm. ఓకే, దిస్ ఇస్ ద డయాగ్రామ్. అంతే అండి. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మీకు ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు కదా, ట్రూ లెంత్, టీటా అండ్ ఫై, దీస్ 2 ఆర్ ద ఇంక్లినేషన్ యాంగిల్స్ ఆఫ్ ది లైన్. ఓకేనా, సో ఇవి పక్కన రాసినా సరిపోతుంది. ఓకే, లేదు దీంట్లో చూపించినా ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకేనా, సో థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఓకే, థ్యాంక్ యూ.